మొదటి ప్రభు దినము ప్రభువు మన జీవితంలో అనుగ్రహించుకుంటూ వచ్చాడు. అందుని బట్టి దేవుణ్ణి మనము ఆరాధించవలసిన వారమే ఉన్నాం. ఆరాధన కొరకై దేవుని యొక్క మాటలు చదువుతాము. కొద్ది సమయం దేవుని సన్నిధిలో ఆ మాటలు ధ్యానం చేసి ఆరాధనలోనికి వెళ్దాం. నాతో కలిసి రండి. దేవుని యొక్క వాక్యము దగ్గరికి రండి. యోబు గ్రంథము 41వ అధ్యాయము 24వ వచనము. యోబు దాని గుండె రాతి వలె గట్టిగా నున్నది. చాలు. దాని గుండె రాతి వలె ఎలాగున్నదట? గట్టిగా ఉంది. రాతి గుండె. ఏ గుండెట? రాతి గుండె. మానవుని యొక్క గుండె రాతి గుండె. యెహెజ్కేలు రాసిన గ్రంథం 11వ అధ్యాయము 19వ వచనంలో ఆయన ఒక మంచి మాట చెప్తాడు. యెహెజ్కేలు రాసిన గ్రంథం రాతి గుండె. ఏ గుండెట? రాతి గుండె. వారు నా కట్టడలను అనుసరించలేదు, నా విధులు వారు నేర్చుకొనలేదు, నా దగ్గరికి వారు రాలేదు. వారి జీవితంలో ఏం జరిగిందంటే, రాతి గుండె వంటి వారు సృష్టికర్తను వదిలేశారు. సృష్టికర్తను వదిలేసి సృష్టిలో ఉన్న సమస్తాన్ని వాళ్ళు ఏం చేస్తున్నారంటే సేవిస్తూ ఉన్నారు. అందుకు ఏ దేవుడైతే మానవుడిని కలుగు చేశాడో, ఏ దేవుడైతే తన స్వహస్తాలతో మానవుడిని నిర్మించాడో, ఏ దేవుడైతే మానవునికి ఆయుష్నిచ్చాడో, ఆరోగ్యాన్ని ఇచ్చాడో, పోషించాడో, సంరక్షిస్తున్నాడో, ఆ దేవుడిని మానవుడు విడిచిపెట్టి ఆ దేవుని కట్టడలను మానవుడు తునీకరించి ఆ దేవుడు నిర్ణయించిన ఆ యొక్క వాగ్దానాలను, ఆజ్ఞలను మానవుడు నెట్టివేసి ఎలాగా మానవుడు తయారయ్యాడంటే చివరికి రాతి గుండె, రాతి వలె మనిషిని తన గుండె నేర్చేసుకున్నాడంటే మార్చుకున్నాడు. మానవుడిని దేవుడు తయారు చేసినప్పుడు మాంసముతోనే తయారు చేశాడు, మాంసపు గుండెతోనే తయారు చేశాడు. కానీ మానవుడు దేవుణ్ణి కనుగొనలేక, దేవుడు కలుగు చేసిన ఆ యొక్క ప్రక్రియను అనుభవిస్తూ దేవుణ్ణి ఆరాధించక, దేవుడు కలుగు చేసిన ప్రతిదాన్ని మానవుడు అనుభవిస్తూ దేవుణ్ణి సేవించలేక, చివరికి దేవుని మాట వినక ఎలాగా తయారయ్యాడంటే తన గుండెను రాతి వలె తయారు చేసుకున్నాడు. రాయి వలె తన గుండెను తయారు చేసుకున్నాడు. కారణం ఏంటంటే రాయి మీద ఒకవేళ వర్షం పడ్డదనుకో, అది నిలబడుతుందా? నిలబడదు. దేవుని ఆజ్ఞలు, దేవుని మాటలు, దేవుని గుర్చిన ఆ పదజాలలు మానవుడికి వినిపింపజేస్తుంటే, రాతి మీద నీరు ఎలాగ పోస్తే నిలవబడదో, దేవుని మాటలు అతనికి వినిపింపజేస్తుంటే అదేమవట్లేదంటే హృదయంలో నిలవలేని పరిస్థితి. కారణం అది రాయి. మానవుని గుండె ఏమైపోయిందంటే కఠినమైపోయింది, రాయి వలే. అందుకు అంటాడు రాతి గుండె. రాతి గుండె కారణం ఏంటంటే వారు నా విధులను, నా కట్టడలను వారు ఏం చేయట్లేదు? అనుసరించట్లేదు. దేవుడిని వదిలేశారు, సృష్టికర్తను విడిచిపెట్టేశారు. ఏ దేవుడైతే సృష్టించాడో ఆ సృష్టికర్తని మానవుడు ఏమవట్లేదంటే తెలుసుకోవట్లేదు. ఎటువంటి మానవుని రాతి గుండె ఎటువంటిదనంటే, ఉదాహరణకి ఒక మాటని మీకు నేను చదివి వినిపిస్తున్నాను. రాజులు రాసిన 2వ గ్రంథం 5వ అధ్యాయములోని దేవుని యొక్క మాటలు చక్కగా ఈ విధంగా రాసుకుంటూ వచ్చాడు. రాజులు రాసిన 2వ గ్రంథం 5వ అధ్యాయము దేవుని యొక్క మాటలు చదువుతున్నాను. 13వ వచనం, 5వ అధ్యాయం.
అయితే అతని దాసులలో ఒకడు వచ్చి, నాయనా, ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యము చేయమని నియమించిన ఎడ్ల నీవు చేయకుందువా? అయితే స్నానము చేసి శుద్ధుడు కమ్మని మాట దానికంటే మేలే కదా. ఆ, స్నానం చేసి శుద్ధుడు కమ్ము అని ఎలీషా నయమానుతో అంటే, నయమాను అంటున్నాడు, మా ఊర్లోని, మా ఏరియాలోని, మా ఇశ్రాయేలు దేశంలోని, మా దమస్కాలోని ఎన్నో నదులు ఉన్నాయి. కారణం రాతి గుండె అయిపోయింది. 12వ వచనం చదువుతావు నేను. 12వ వచనము, దమస్కా నదులైన ఇశ్రాయేలు దేశంలో నదులన్నిటికంటే శ్రేష్టమైనవి కావా? వాటిలో స్నానం చేసి శుద్ధి నొందలేనా? రౌద్రుడై ఏమాట చెప్పాడు, వెళ్ళి 7 మార్లు యోర్దాను నదిలో స్నానం చెయ్యు, నీ దేహం మారిపోద్ది, శుద్ధులు అవుతావని అంటే ఏ మాటలు చెప్తున్నాడు? మా దగ్గర బోల్లోటు నదులు ఉన్నాయి. ఏటున్నాయి? నదులు. బైబిల్లో ఈయన రాయబడిన మాట ఏంటంటే, వెళ్ళి యోర్దాను నదిలో మునిగయ్యానంటే ఆయన అంటున్నాడు, మా దగ్గర బోల్డొట్టు నదులు ఉన్నాయి. నదుల పేర్లు చెప్తున్నాడు, బోల్డొట్టు నదులు. కారణం ఏంటంటే మనిషి గుండె ఏమైపోయిందంటే రాతి వలె బిగిసిపోయింది. బాబు ప్రభు దగ్గరికి వస్తే ఆయన నెమ్మదిస్తాడు, సంతోషం ఇస్తాడు, ఆనందం ఇస్తాడు, నీ జీవితంను మారుస్తాడు అని చెప్పేవనుకో, ఆడొట్టునుడు బోల్డొట్టు చెప్తాడు. అక్కడికి వస్తే నా వేకము జరుగుతాయని ఈయన అంటున్నాడు, యోర్దాను నదులు మునిగితేనే నీ దేహము పసిపిల్లని దేహం వలె అవుతుంది. రౌద్రుడు అయిపోయాడు, కోపం వచ్చేసింది. పాస్టర్ గారికి ఏం పని లేదు, ఊరు తిరిగి ఇలాగే చెప్తుంటాడు. ఏటని యేసుప్రభు దగ్గరికి వస్తే నెమ్మది వస్తుంది, సంతోషం వస్తుంది, ఆనందం వస్తుంది అని చెప్తున్నాడు. పాస్టర్ గారికి ఏమీ పని లేదు అని రౌద్రుడై తిరిగి వెళ్ళిపోతున్నట్టుడికి పనివాడు చెప్తున్నాడు. ఆ మాట ఇప్పుడు చదివాం కదా 13వ వచనంలో. అయితే అతని దాసుల్లో ఒకడు వచ్చి, బాబు గారు మీకు ఒక మాట ఏంటనంటే, ఆయన ఏదైనా మంచి కార్యం చేయమంటే చేస్తా కదా, దానం చేయమంటే చేస్తావు, భూదానం చేయమంటే చేస్తావు, వస్త్రదానం చేయమంటే చేస్తావు, అన్నదానం చేయమంటే చేస్తావు. ఎందుకనంటే నీ రోగం పోవాలని ఆయన ఏది చెప్పినా చేస్తా. ఆయన ఏటి చెయ్యొద్దు, నువ్వు వెళ్ళి యోర్దాను నదిలో ఏం చేయమన్నాడు? మునగమన్నాడు కదా, అంతకని ఇంకేటి చెప్పాడయ్యా అని అన్నాడు. శాంతంగా ఆలోచన చేశాడు. దేవుని మాటలు వింటున్నప్పుడు కఠినంగా తన యొక్క హృదయాన్ని రాతి వల్లే బిగిసిపోయింది. కానీ మరలా దాన్ని రిపీట్ చేసినప్పుడు, మరలా దాన్ని జ్ఞాపకం చేసినప్పుడు మనిషి మారటానికి ఇష్టపడ్డాడు. తన మనసును మార్చుకొని ఇప్పుడు అంటున్నాడు 15వ వచనంలో, తన పరివారంతో కూడా తిరిగి వచ్చి అతని ముందర నిలిచి చిత్తగించము, ఇశ్రాయేలీలో ఉన్న దేవుడు తప్ప ఏం ఆరాధన చేశాడు? బాగుపడిన తర్వాత, తన రాతి గుండెని మార్చుకున్న తర్వాత, తన స్వభావం మారిన తర్వాత ఇప్పుడు ఏమని ఆరాధన చేస్తున్నాడు? ఇశ్రాయేలీల్లో. ఎందుకు అలాగ ఆరాధన చేస్తున్నాడు? తన కుష్ఠరోగమేకమేమైంది? బాగుపోయింది, నివారణ అయ్యింది, స్వస్థత వచ్చింది. పాపపు రోగం, శాపమైన కుష్ఠరోగం, అవిధేయతనే కుష్ఠరోగం తన జీవితంలో అది నెమ్మది లేకుండా చేసింది. ఎప్పుడైతే దేవుని మాట విన్నాడో, దేవుని దగ్గరికి వచ్చాడో, బిగిసిపోయిన తన యొక్క హృదయం, రాతి వల్లే ఉండిన తన జీవితం
ఇప్పుడు దేవుణ్ణి ఆరాధించడానికి సిద్ధపరచుకున్నాడు. ఏమని అంటున్నాడంటే, ఇశ్రాయేలీలో ఉన్న దేవుడు తప్ప మరే దేవుడు లేడయ్యా, ఆ దేవుడే ఆరాధనకు యోగ్యుడు, ఆయన పూజకు అర్హుడు, ఆయన గొప్ప దేవుడు అని ఇప్పుడు దేవుడిని ఆయన ఏం చేస్తున్నాడంటే, ఆ దైవజనుడి దగ్గరికి వచ్చి ముందర నిలబడి దేవుణ్ణి సేవిస్తున్నాడు. చూసావు, రాతి గుండెను దేవుడు ఏ గుండెగా మార్చాడు? మాంసపు గుండెగా. ఎంత మంచి మాట. ఒకటి రాతి గుండె, రెండు దేవుని యొక్క మాటలు చదువుతున్నాను. యోహోషువ రాసిన గ్రంథం 2వ అధ్యాయము 11వ వచనము. యోహోషువ రాసిన గ్రంథం 2వ అధ్యాయము 11. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయిన గుండెలు. రెండు, ఏ గుండె? కరిగిపోయిన గుండె. ఒకటి రాతి గుండె. రెండు, ఏమి చెప్తున్న మాట ఏంటంటే, మేము మీ దేవుడని యెహోవాను గురించి మేము వినినప్పుడు మా గుండెలు ఏమైపోయాయి? కరిగిపోయాయి. ఏమి విన్నావు? ఏమి విన్నావు? మీ దేవుడని యెహోవా ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని ఏ విధంగా తీసుకొని వచ్చాడో. 10వ వచనం చదువుతావు నా మాటలు. ఎర్ర సముద్రమును నీరును ఆరిపోజేసిను, యొర్దాను తీరమునున్న అమోరీలు ఇద్దరు రాజులైన సీహోనును ఓగును మీరేమి చేసితురో, అనగా మీరు వారిని ఎలాగూ నిర్మూలన చేసితురో. ఏమిన్నా? మీ దేవుడు చేసిన ఆ గొప్ప కార్యాలు, ఆ అద్భుతమైన కార్యాలు, ఆ ఆశ్చర్యమైన కార్యాలు మేము విన్నప్పుడు నా గుండె ఏమైపోయింది? కరిగిపోయింది. కరగడానికి అసలుక రాహాబు గుండె సామాన్యమైనది కాదు, బిగిసిపోయిన గుండె. అటువంటి గుండె దేవుని మాటలు వింటున్నప్పుడు, దేవుని గురించి వింటున్నప్పుడు, దేవుని యొక్క అద్భుతాలు వింటున్నప్పుడు, దేవుడు చేసిన కార్యాలు వింటున్నప్పుడు, దేవుడు చేసిన ఆ ఆశ్చర్యమైన కార్యాలు తన యొక్క హృదయంలో, తన యొక్క చెవులో పడినప్పుడు తన గుండె ఏమైపోయిందంటే కరిగిపోయింది. ఏం విన్నావు అమ్మగారు అని అంటే ఆమె చెప్తుంది, ఐగుప్తు దేశంలో నుండి మీ దేవుడు మిమ్మల్ని ఎలాగ తీసుకొని వచ్చాడో అది మేము విన్నాం. ఎలాగ తీసుకొని వచ్చాడు? ఐగుప్తు దేశంలో మీరు 450 సంవత్సరాలు బానిసకంగా ఉన్నప్పుడు మీరు పడిన బాధలు, ఆ కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు, వ్యాధులు, బాధలు అవన్నీ మాకు తెలుసు. అంతేకాదు, ఐగుప్తు దేశంలో మీ దేవుడైన యెహోవా ఐగుప్తీయుల ఎదుట 10 అద్భుతాలు చేసి మిమ్మల్ని ఐగుప్తు దేశంలో నుండి బయటికి తీసుకొని వచ్చాడు. మిమ్మల్ని ఎలాగ విమోచించాడో ఆ సంగతి నేను వినినప్పుడు, ఎలాగ విమోచించాడో దేవుని యొక్క మాటలు చదువుతున్నాను. నిర్గమాకాండము దేవుని యొక్క మాటలు చదువుతున్నాను. మీ దేవుడని యెహోవాను గురించి మేము విన్నప్పుడు ఆయన మిమ్మల్ని ఎలాగ విమోచించాడో ఆ మాటలు చదువుతున్నాను. నిర్గమాకాండము 12వ అధ్యాయము, నిర్గమాకాండము 12వ అధ్యాయము 21 నుండి చదువుతావు నాన్న. ఇశ్రాయేలు పెద్దలందరినీ పిలువనిపించి వారితో ఇట్లా, నేను మీరు మీ కుటుంబములు చెప్పున మందలలో నుండి పిల్లలను తీసుకొని పస్కా పశువును వధించుడి. ఇసోపు కొంచెం తీసుకొని పల్లెములోనున్న రక్తంలో దాన్ని ముంచి ద్వారబంధముల పైకమ్ముకుని 2 నిలువు కమ్ములకును పాలెము తరువాత మీలోనెవరును ఉదయం వరకు తన ఇంటి ద్వారము నుండి బయలుపెళ్ళకూడదా? యెహోవా ఐగుప్తీయులను హతము చేయుటకు దేశ సంచారము చేయొచ్చు ద్వారబంధపు పైకమ్ముల మీదను 2 నిలువు కమ్ముల మీదను ఉన్న రక్తమును చుచ్చి యెహోవా తలుపులను దాటిపోవును. మిమ్మును హతము చేయుటకు మీ ఇండ్లలోనికి సంహారుకు నేర్చేయనివాడు. చూడండి ఎలాగ మీ జీవితంలో దేవుడు అద్భుతం చేశాడంటే, మీ ద్వారబంధముల మీద ఉన్న రక్తపు యొక్క మరకలను చూచి సంహారకుడు మీ ఇండ్లలోనికి రానివ్వకుండా వాడేమైపోయాడు? దాటిపోయాడు. అంత అద్భుతం చేశాడు. నువ్వు సంహరింపబడవలసినట్టు వాడువు. నువ్వేం చేయబడవలసినట్టు వాడువు? సంహరింపబడవలసినట్టు వాడువు. నువ్వు మరణానికి పాత్రుడు. నీవు దేవుని ఉగ్రతకు నువ్వు పాత్రుడువు.
అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తూ ఒక మంచి మాట ఇలాగ రాశాడు. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4, 5, 6 వచనాలు చదువుదాం. దేవుడు కరుణా సంపన్నుడై ఉండి సచ్చిన వారమై ఉండగా రక్షించుడు. 3వ వచనం చదువుతా ఉన్నానా? 3వ వచనం, దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. ఏ ఉగ్రతకు పాత్రులమై ఉంటిమి? దైవోగ్రత. ఐగుప్తు దేశంలో సంహారకుడు మీ ఇండ్లలోనికి రాకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? ఆ రక్తపు మరకలను చూచి నశింపచేయు సంహారపు దూత మీ ఇండ్లలో నుండి ఏమైపోయాడంటే దాటిపోయాడు. దేవుని ఉగ్రతకు పాత్రులమైన మనలని యేసుక్రీస్తు వారు కలువరి శిలువలో ఆయన విలువైన రక్తము కార్చుట వలన, ఆయన పస్కాకు బదుగా ఆయన బలి అవుట ద్వారా, ఆయన బలి పశువుగా మారుట వలన, ఆయన కార్చిన విలువైన రక్తము ద్వారా దేవుని ఉగ్రతకు, దైవ ఉగ్రతకు పాత్రులమైన మనల్ని, ఆ ఉగ్రతలో నుండి ఆయన మనల్ని ఏం చేశాడు? తప్పించుకుంటూ వచ్చాడు. ఆ మాటలేకము వినినప్పుడు నా గుండెలు ఏమైపోయాయంటే కరిగిపోయి, అయ్యో ప్రభువు దగ్గరికి రాకముందు నిత్య నరకానికి వెళ్ళవలసిన మనలని, ఆ నరకము నుండి, ఆ యుగయుగాలు కాలవలసిన అగ్నిలో నుండి, ఆ ఉగ్రత నుండి దేవుడు మనల్ని ఏం చేసుకుంటూ వచ్చాడు? తప్పించుకుంటూ వచ్చాడు, రక్షించుకుంటూ వచ్చాడు, విడిపించుకుంటూ వచ్చాడు. అందుకు ఏమంటుంది, మీరు ఐగుప్తులో, అంతేకాదు దేవుడు మీ ఎదుట ఎర్ర సముద్రమును ఎలాగూ 6 నెలలుగా చేశాడో, యొర్దాను నదిని ఏ విధంగా చేశాడో, రాజులను మీ ఎదుట ఏ విధంగా నిర్మూలన చేశాడో, ఆ సంగతులన్నీ వినినప్పుడు నా గుండె ఏమైపోయింది? కరిగిపోయింది. రాతి గుండె ఆయన ఎలాగూ కరిగించాడో చూడు, ఆయన మాటల ద్వారా. మనము కూడా ఒకప్పుడు అటువంటి వారమే. రాతి వల్ల బిగిసిపోయిన మనల్ని తన మాటల ద్వారా, ఆయన అద్భుతాల ద్వారా, ఆయన చేసిన ఆశ్చర్యమైన కార్యముల ద్వారా దేవుని ఉగ్రతకు పాత్రులమైన మనల్ని, మన గుండెలను ఆయన ఏం చేశాడు? కరిగించాడు. ఎలా కరిగించాడు? ఆయన మాట ద్వారా. దేవుని యొక్క మాట ఈ విధంగా రాయబడి ఉంది. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనము. రోమా పత్రిక, కాగా వినుట వలన విశ్వాసము కలుగును. వినుట క్రీస్తుని గురించి మాట వలన కలిగింది. ఎలాగ విశ్వాసం వచ్చింది అని అంటే, నీ మాట వలన, నీ మాట వలన, నీ స్వరము వినినప్పుడు. అందుకని ఆ పాట పాడాము, క్రీస్తుని స్వరము విన్నప్పుడు. అది మధురమైనది, అది మనిషిని మార్పు చేసినది. ఆ మాటలు వింటున్నప్పుడు, ఆ పాటలు మన చెవులో వచ్చి పడినప్పుడు మన జీవితాలను ఆయన ఏం చేశాడంటే మార్చాడు, అలాగా కరిగించాడు. ఈ కఠినమైన జీవితాన్ని, రాతి వంటి జీవితాన్ని ఆ మాటల ద్వారా ఆయన ఏం చేశాడు? కరిగించాడు. క్రీస్తు మాట వలన. అందుకు బైబిల్లో ఏమని రాయబడిందంటే, యోహాను సువార్త 4వ అధ్యాయము 39వ వచనము. యోహాను సువార్త 4వ అధ్యాయం నేను చేసినవన్నీ, అబ్బా ఆయన మాటలు చెప్పేయి, నేను చేసినవన్నీ, ఎన్ని పనికిమైన పనులన్నీ నేను చేశాను. ఆ ఊరిలోనికి వెళ్ళి ఆ సమరస్త్రీ చెప్తుంది, అమ్మా నేను మంచిదాన్ని కాదు, నేను చేసినవన్నీ, ఒకప్పుడు నా జీవితంలో నేను ఎంత పనికిమాలిన దాన్నో, ఎంత పనికిమాలిన వాడినో, అవన్నీ నాతో యేసయ్య చెప్పాడు. రండి, నేను చేసినవన్నీ ఆయన మాటలు నాకేం చేసేయి? తెలియచేసేయి. నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాణిని అనేకులు ఆయన యందు ఏముంచారు? ఎంత గొప్ప సంగతి! ఆమె జీవితం మారింది, ఆమె హృదయం కరిగింది. ఎంత కఠినమైనదో! ఎంత కఠినమైన మనిషి కాకపోతే, ఎంత రాతి వంటి గుండె కాకపోతే, మిట్ట మధ్యాహ్నము 12 అప్పుడు వచ్చి ఏం చేస్తుంది? నీళ్ళను తోడుకొని. ఎంత నీచమైన జీవితం!
అటువంటి ఆమెని అసలుకి ఎవరు మార్చలేరు. ఆ పరిస్థితుల్లో నుండి ఎవరైనా ఎప్పుడైనా ఆమె మారుతుందని ఎవరు ఊహించరు. ఎందుకంటే ఆ పరిస్థితి అటువంటిది, అంత భయంకరమైనది. కానీ యేసయ్య మాటలు విన్నప్పుడు ఆమె హృదయం ఏమైపోయింది? కరిగిపోయింది. ఆ మాటలను అంగీకరించింది. ఇప్పుడు చెప్తుంది, నేను చేసినవన్నీ నాతో చెప్పాడు ఒక ఆయన. రండి, నా జీవితం మార్చాడు. ఎంత గొప్ప సంగతి! 1 రాతి గుండె, 2 దేవుని యొక్క మాటలు కరిగిపోయిన గుండె, 3 దేవుని యొక్క మాటలు చదువుతున్నాను. ఇర్మియా గ్రంథం దేవుని యొక్క మాటలు చదువుతున్నాను. 8వ అధ్యాయము 18వ వచనము. ఇర్మియా గ్రంథం. నా గుండె నా లోపల సొమ్మసిల్లుచున్నది. నా గుండె నా లోపల సొమ్మసిల్లే గుండె. ఏ గుండె? సొమ్మసిల్లే. నెమ్మది లేదు, సంతోషం లేదు, ఆనందం లేదు, భయంకరమైన పరిస్థితి. అందుకే ఇర్మియా అంటున్నాడు, నా గుండె నా లోపల సొమ్మసిల్లుచున్నది. ప్రభు దగ్గరికి రాకముందు మన పరిస్థితి కూడా అటువంటిదే. సొమ్మసిల్లే పరిస్థితులు, ఎన్నోసార్లు కలవరపడే పరిస్థితులు, దుఃఖపడే పరిస్థితులు, ఆందోళన చెందే పరిస్థితులు. ఇటువంటి పరిస్థితి నుండి ప్రభువు ఆదరించాడు తన మాట ద్వారా. తన దాసుని పంపి, తన వాక్యాన్ని పంపి, పరిశుద్ధాత్మనిచ్చి, సంఘ సావాసం ఇచ్చి, భక్తులనిచ్చి, తన రక్తాన్నిచ్చి, తన ప్రాణాన్నిచ్చి, ఈ సొమ్మసిల్లిన ఈ గుండెని ఆయన ఏం చేశాడు? అందుకు ఆయన అంటాడు ఒక మంచి మాట, కీర్తన 119:50 వచనంలో. కీర్తన 119:50 వచనంలో, నీ వాక్యము నన్ను బ్రతికించింది, బాధల్లోనే నా బాధల్లో ఏటి కలిగించింది? నెమ్మది. ఏ పరిస్థితుల్లో? సొమ్మసిల్లిన పరిస్థితుల్లో, కలవరపడిన పరిస్థితుల్లో, దుఃఖకరమైన పరిస్థితుల్లో ఎవరు నన్ను ఆదరించనే అటువంటి ఆ గుండెని ఏది ఆదరించిందట? నీ వాక్యము నన్ను ఏం చేసింది? ఆదరించింది. అది నన్ను బలపరిచింది, అది నాకు నెమ్మదినిచ్చింది అనంది. అయ్యా, రాతి గుండె వంటి నా జీవితాన్ని, అంతేకాదు సొమ్మసిల్లిన గుండె వంటి నా జీవితాన్ని, కరిగిపోయే గుండె వంటి నా జీవితాన్ని నా కొరకు ఎవరు ప్రాణం ఇవ్వలేదయ్యా, ఎవరు నా కొరకు మరణించలేదయ్యా. దావీదు కీర్తన భాగాన్ని రాస్తూ ఒక మంచి మాట చెప్తాడు. 55వ కీర్తన 4వ వచనము. 55వ కీర్తన 4వ వచనము. నా గుండె నాలో వేదనకరమైన గుండె. ఎటువంటి గుండె? వేదన. నా గుండె నాలో ఏటి? ఎంత వేదనో. ఇటువంటి పరిస్థితి కలిగిన ఈ జీవితాన్ని అయ్యా ఎవరు ఆదరిస్తారు? నన్ను ప్రేమించిన వారు ఎవరు లేరయ్యా, నన్ను దరికి చేర్చుకున్నట్టు వారు ఎవరు లేరు. దావీదు అంటున్నాడు, నా గుండె నాలో ఏడు పడుతుంది, వేదన పడుతుంది. ఎంత వేదనో తెలుసా? ఎంత వేదనో తెలుసా దావీదుకి? ఒకవైపు కుమారుడు రాజ్యం కొరకు లేచాడు, ఇంకొక వైపు శత్రువేమో ప్రాణము తీయాలని వెతుకుచూ ఉన్నాడు, ఇంకొక వైపు కుటుంబంలోని ఇంటిలోని నెమ్మది లేనంటే పరిస్థితి. సొంత చెల్లినే అన్నయ్య ఏం చేశాడు? పాడు చేశాడు. చుట్టూ ఏటు చుట్టుకున్నాయి వేదనలు, వేదనలు, భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. అందుకు ఆయన అంటున్నాడు, నా గుండె నాలో వేదన పడుచున్నదయ్యా. ఈ వేదనకరమైన పరిస్థితుల్లో నా దాగుచోటు నీవే. ఆ పరిస్థితుల్లో నువ్వు నన్ను ఆదరించావు. వేదనకరమైన పరిస్థితులు, బాధకరమైన పరిస్థితులు, నెమ్మది లేనంటే పరిస్థితి, ప్రభువుని అంగీకరించలేని పరిస్థితుల్లో, ప్రభు దగ్గరికి రాలేనంటే పరిస్థితులు,
ప్రభు ప్రభువుని స్వీకరించలేనటి స్థితిలో, దేవుని యొక్క సన్నిధికి దేవుడంటే ఎవరో తెలుసుకోలేనటి పరిస్థితుల్లో దేవుడు తన యొక్క వాక్యాన్ని పంపించి భయంకరమైన వేదనకరమైన ఈ పరిస్థితుల్లో, నెమ్మది లేని పరిస్థితుల్లో దేవుడు తన దాసుని పంపించి వాక్యాన్ని ఇచ్చి ఈ ప్రాణం ఏం చేశాడు? సొమ్మశిలిని ఈ ప్రాణాన్ని, వేదనకరమైన ఈ ప్రాణాన్ని తన వాక్యము ద్వారా తెప్పరిల్ల చేశాడు. ఏం చేశాడు? తెప్పరిల్ల చేశాడు. ఎంత గొప్ప సంగతి! అందుకు ప్రభువుని ఇప్పుడు ఏం చేయాలి? ఆరాధన చేయాలి. ఎటువంటి పరిస్థితి నాది, ఇంత భయంకరమైన నా గుండె, నాలో ఇంత భయంకరమైన పరిస్థితి కలిగినట్టు వాడినయ్యా, నిన్ను ఎరగకముందు, నిన్ను నమ్మకముందు, నీ దగ్గరికి రాకముందు, నిన్ను సేవించకముందు, నీ మాటలు వినకముందు నా పరిస్థితి ఇదేనయ్యా, వేదనకరమైన స్థితి. ఎంతున్నాయి, దానివల్ల నాకేట్లేదు, నెమ్మది లేదు. భూమి మీద బోల్డ్ మంది ఈరోజు ఎంతోమంది ఆస్తి పరులు ఉన్నారు, వాళ్ళకి నెమ్మది ఉంది. బాధ చెందుతున్నాడు. మానవ యొక్క జీవితంలో ఎన్నున్నా సరే మానవుడికి నెమ్మది ఉండదు. క్రీస్తు మాట వింటే చాలు, ఆ స్వరం వచ్చి మన చెవిలో పడ్డదనుకో, ఆ పాటలు వచ్చి మన హృదయంలోనికి వచ్చాయి అనుకో, మన మనసులో ఆ మాటలు దాచుకున్నాం అనుకో, దానివల్ల మనకి ఏటి కలుగుతుందంటే ఎంతో నెమ్మది, ఎంతో ఆదరణ. దావీదు అందుకే అంటున్నాడు, నీ వాక్యము చేత నా ప్రాణమును తెప్పరిల్ల చేసావు. 84వ కీర్తన 2వ వచనంలో ఒక మంచి మాట చెప్తాడు. కీర్తన రాసిన గ్రంథం 84. యెహోవా మందిరము ఆవరణము చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. దర్శించుటకు నా హృదయము, నా శరీరము ఆనందముతో ఏం చేస్తుంది? కారణం, అయ్యా ఇంట్లోనికి వెళ్తే నెమ్మది లేదు, వేదనే. రాజ్యంలో ఉంటే నెమ్మది లేదు, అంత ఏటి వేదనే. పిల్లల దుక్కు చూస్తే అల్లాడేమో ఏమైపోతున్నాడు, నేను ఇంకా బ్రతికుంటుండగానే రాజునైపోతున్నానని లేచిపోతున్నాడు. దానివల్ల నాకేటి వేదనే. అందుకంటున్నాడు, జీవం కలిగిన దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నా ప్రాణము, నా శరీరము ఆనందముతో ఏం చేస్తుంది? కేకలు వేస్తుంది. ఎంత గొప్ప ఆశ్చర్యం! కారణం, అక్కడ నెమ్మది ఉంది, అక్కడ సంతోషం ఉంది, అక్కడ సమాధానం ఉంది, అక్కడ ఆనందం ఉంది. దేవుని దగ్గరికి వెళ్ళిపోతే ఆదరణ అనేది ఉన్నది. అందుకు దావీదు అంటున్నాడు, వేదనకరమైన నా గుండెని నువ్వు అక్కడ ఏం చేసావు? ఆదరించావయ్యా, ఆదుకున్నావయ్యా ఆ వేదన అన్నిటిలో నుండి. అందుకు దావీదు అంటాడు, ఆయన నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపించును. 34వ కీర్తన 34వ కీర్తన. ఆయన నన్ను ఏం చేశాడు? అంతే, ఈ వేదనకరమైన పరిస్థితులన్నిటిలో నుండి ప్రభు నన్ను ఏం చేశాడు? తప్పించాడు. అందుకు నేను ప్రభువుని ఇప్పుడు ఏం చేస్తున్నాను? ఆరాధన చేస్తున్నాను. నా దేవుడు నన్ను తప్పించాడు, నా ప్రాణాన్ని తప్పించాడు, నన్ను కాపాడాడు, నన్ను సంరక్షించాడు, నన్ను భద్రపరిచాడు. అందుకు నా ప్రభువుని ఇప్పుడు నేనేం చేస్తున్నాను? ఆరాధన అనేది చేస్తున్నాను. 1 రాతి గుండె, 2 కరిగిపోయిన గుండె, 3 సొమ్మసిల్ల గుండె, 4 వేదనకరమైన గుండె. ఒక మాట చదువుతారా? ఆరాధనలోనికి వెళ్ళిపోదాం. సమూయేలు మొదటి గ్రంథం 4వ అధ్యాయము. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 4వ అధ్యాయము 13వ వచనం చదువుతావు నాన్న. గుండె అవియచ్చు చాలు. గుండె ఏమైపోయిందట?
అవి ఇచ్చు. అంటే ఎటువంటి గుండె? బలహీనమైన గుండె. దేవుని మందసము ఎప్పుడైతే పట్టబడింది అని ఏలీకి వర్తమానం చెప్పాడో ఆ గుండె ఏమైపోయిందట? బలహీనమైపోయింది. అందుకు ఆయన అంటున్నాడు, నా గుండె నా లోపల ఏమైపోయింది? బలహీనం. బలహీనలం మనం మంచోళ్ళం కాదు. బైబిల్ గ్రంథంలో చక్కగా ఈ మాటలు రాయబడ్డాయి. బలహీనులమై ఇంకా మనం ఉండగా. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, రోమాపత్రిక 5వ అధ్యాయము, దేవుని మాటలు చదువుతున్నాను. రోమాపత్రిక 5వ అధ్యాయము 8వ వచనం చదువుతావునా లేక 6వ వచనం చదువు. 6వ వచనం, యాలయనగా మనం ఇంకను బలహీనులమై ఉండగా. ఏమై ఉండగా? మనము బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు ఏమైపోయాడు? అయ్యా, ఈ పాపి కొరకు ఎవరు చనిపోతారు? ఎవరు ప్రాణం పెడతారు? ఎవరు రక్తం కారుస్తారు? ఈ బలహీనుడిని ఎవరు ప్రేమిస్తారు? ఈ తునీకరింపబడినట్టు వారిని ఎవరు ప్రేమిస్తారు? ప్రభు అంటాడు, బలహీనులమైన మనం ఇంకనూ బలహీనులమై ఉండగా క్రీస్తు మన కొరకు ఏమైపోయాడు? ప్రాణం పెట్టాడు. మనం పాపులమై ఉంటుండగానే. అందుకు అపోస్తలుడైన పౌలు అంటాడు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో, మనం అపరాధముల చేతను పాపముల చేతను సచ్చిన వారమై ఉన్నప్పుడు. అంతే, మన పరిస్థితి అది, మన బలహీన స్థితి అది. మనము సచ్చిన వారమై ఉండగా ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన మన కొరకు రక్తం కార్చాడు. ఆయన మన కొరకు తిరిగి సమాధి నుండి లేచాడు. అందుకు ప్రభువుని ఇప్పుడు ఏం చేయాలా? ఆరాధన చేయాలి. అయ్యా, నా గుండె ఎంత బలహీనమైనదో, నా పరిస్థితి ఎంత బలహీనను. నాకు ఎక్కడ చూసినా సరే అరికాలు మొదలుకొని తల వరకు కొంచెమైనను నా జీవితం లేట్లేదు, స్వస్థత లేదు, పరిశుద్ధత లేదు, కోశైనను సరే ఏట్లేదు, పరిశుద్ధత లేదు. ఇంత బలహీనుడి కొరకు నువ్వేం చేసావు? బలవంతుడు నీవు. మన ప్రభు ఎటువంటి వారట? బలవంతుడు. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనములో ఆయన రాయబడిన మాట, ఎలయనగా మనకు శిశువు పుట్టెను, మన కుమారుడు అనుగ్రహింపబడును, ఆయన భుజం మీద రాజ్యభారమును, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. ఏ దేవుడైనా ఆ బలవంతుడైన ఆ ప్రభు మన కొరకు ఏమైపోయాడు? బలహీనమైపోయాడు. మన బలహీనతలన్నీ ఆయన ఏం చేశాడు? సహించాడు, వహించాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనము. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసము గలవారైనందున మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములో పాలివాడు బలహీనుడయ్యాడు. మరణమనే భయము చేత అంత బలహీనులం మనం. ఎంత బలహీనులం అంటే మనం చిన్న తలనొప్పి వస్తే చాలు, ఉదయం నుండి రాత్రి దాకా మరి లేవనే దేనికి? తలనొప్పి. ఒక్కొక్కలము 6 అడుగులు పొడుగు, 7 అడుగులు పొడుగు ఉంటాము. ఏ నొప్పికి? చిన్న తలనొప్పికి. అంతేకాదు, ఎంత బలహీనమంటే మన బలహీనత మనము ఒకవేళ దాన్ని పరీక్ష చేసుకుంటే ఎంత బలహీనమంటే, కాలు కానీ చేతులు కానీ నొప్పెట్టాయి అనుకో, ఏమాత్రం కుర్చీ నుండి కానీ మంచం మీద నుండి కదలము. ఎందుకనంటే నువ్వు అలాగే చెప్తావు, నా బలహీనత ఏంటి నీకు? అంత బలహీన. ఇటువంటి వ్యక్తులని ఎవరు ప్రేమిస్తారు? ఎవరైనా ప్రేమిస్తారా?
ఎవరు ప్రేమిస్తారు? ఉదాహరణకి చెప్తున్నా. ఒక యవనస్తుడిని, రే ఈ అమ్మాయి కాళ్ళు చేతులు చాలా బలహీనమైన వ్యక్తి కాబట్టి ఈ అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకోరా అని అంటే పెళ్లి చేసుకుంటాడా? తెలిసి పెళ్లి చేసుకుంటాడా? చేసుకోడు. ఇటువంటి వ్యక్తుల్ని ఎవరు ప్రేమిస్తారు? అందుకని అన్నాడు, క్రీస్తు బలహీనమైన మనల్ని ప్రేమించాడు. యుక్త కాలమందే బలహీనమైన మన కొరకు ఆయన మరణించాడు. ఎంత బలహీనమో ఈ బలహీనల్ని ఆయన ప్రేమించాడు. అందుకు ఆయన అంటాడు, నాది బలహీనమైన గుండె, మంచి గుండె కానే కాదు. ఎందుకు బలహీనమైన గుండెనంటే, మన చెవులోని చెప్పరాని మాట ఏదైనా మన చెవిలో పడ్డదనుకో, తప్పమని మన గుండె ఏమైపోద్ది? ఆగిపోద్ది. ఆ వార్త ఎలాగ చెప్పాలో అలాగే చెప్పాలి. అర్థమవుతుంది? ఒక ఆమె తన యొక్క అత్తగారు చనిపోయారని తన యొక్క ఆయన గారికి చెప్పడానికి ఏ విధంగా చెప్పిందో తెలుసా? తన అత్తగారు చనిపోతే అలా ఆయన గారికి, ఏమయ్యా ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు అని గాబరగా మాట్లాడుతుంది. అప్పుడు ఆయన అన్నాడు, ఏటి అంత తొందరగా మాట్లాడుతున్నామని. ఏం లేదు, జాగ్రత్తగా అన్నది. ఏటి? మీ అమ్మగారు చనిపోయారు అన్నది. మీ అమ్మగారు. ఆ మాట ఆయన విని వెంటనే ఆయన చచ్చిపోయాడు. ఆయన ఏమైపోయాడు? అంటే చెప్పే విధానము కూడా మనం ఎంత బలహీనమో మనం అనుకుంటున్నాం. తోకగుండులో నెత్తే నేను 70 కేజీలు 60 కేజీలు ఇలాగున్నానని. అది తోకకు మాత్రం బాగానే ఉంటాం, కానీ మన లోనున్న మన గుండె యొక్క బలహీనత, మన స్థితి ఎంత బలమైనది కాదు, బలహీనమైనది. అందుకు రోమిలికి రాసిన పత్రిక 5:8 6 అదే అంటున్నాడు. ఎలయనగా మనం ఇంకను బలహీనులమై ఉండగా క్రీస్తు మన కొరకు ఏమైపోయాడు? చనిపోయాడు, మరణించాడు, సమాధి నుండి తిరిగి లేచాడు. అటు ప్రభువుని ఇప్పుడు ఏం చేయాలా? ఆరాధన చేయాలి. అయ్యా, నా గుండె మంచిది కాదు, సొమ్మశీల గుండె, వేదనకరమైన గుండె, రాతి గుండె, బలహీనమైన ఈ గుండె. అయ్యా, ఈ గుండెని నువ్వేం చేసావు? మార్చావయ్యా. అందుకు నీకు వందనాలు అని చెప్పి ప్రభుని ఏం చేద్దాం? ఆరాధన చేద్దాం. దేవుడు మాటలు దీవించునుగాక. బైబిల్లో దేవుని యొక్క మాట చదువుతాము. ప్రభు యొక్క బల్లలోనికి వెళ్ళే ముందు రండి, లూకాసు వార్త 16వ అధ్యాయము. లూకాసు వార్త 16వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుదాం. 19. ధనవంతుడు ఒకడు ఉండెను. అతడు ఊదా రంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండేవాడు. లాజరును ఒక దరిద్రుడుండెను. వాడు కురుపులతో నిండిన వాడే ధనవంతుని ఇంట వాకిట పడి ఉండి. ఎక్కడున్నాడట? ధనవంతుని ఇంట వాకిట పడి ఉండి. ఇక్కడ లాజరు ధనవంతుడి యొక్క ఆ విషయాలు మనకు బాగా తెలుసు, అందుకని అవన్నీ మరి చదవలేదు. ఎందుకంటే మన ముందు ఇంకొక అరగంట ఉంది కాబట్టి ఆ కారణం చేత 19వ వచనం నుండి చదివాము. ధనవంతుడు ఒకడుండెను. అతడు ఊదా రంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండేవాడు. లాజరును ఒక దరిద్రుడు ఉండెను అని రాయబడింది. దరిద్రుడు అనగా దీనుడు అని అర్థం, అంతే కదా? దరిద్రుడు అనగా దీనుడు అని అర్థం. సరే, తర్వాత ఆ మాట చదువుతాను. ధనవంతుడు బహుగా ఈడు చేస్తున్నాడట, సుఖపడేవాడు అని రాయబడింది. సుఖపడటానికి కలిగిన కారణాలు ఏంటంటే, ఇక్కడ ఏమని రాయబడిందంటే, అతడు సుఖపడటానికి కారణం అతడు ధనవంతుడు. అతడు సుఖపడడానికి కారణం ఏంటి? అతడు ఎటువంటి వాడు? ధనవంతుడు. ధనవంతుడు కాబట్టి అతడు దేనికి అలవాటు పడిపోయాడంటే సుఖానికి అలవాటు పడిపోయాడు. అందుకు ఇక్కడ ఏమని రాయబడిందంటే, అతడు ధనవంతుడు, అతడు
బహుగా ఏటైనట్టు వాడు సుఖపడుతున్నట్టు వాడు. ఏటు పడుతున్నట్టు వాడు ఎలా సుఖపడుతున్నాడు? చదువుతున్నాను ఒక మాట. లూకాసు వార్త 12వ అధ్యాయము. లూకాసు వార్త 12వ అధ్యాయము 19వ వచనం చదువుతావునా? నా ప్రాణముతో ప్రాణమా, అనేక సంవత్సరాలకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, తాగుము, సంతోషించుము. అంతే. ఆడి ధనవంతుడికి ఏటి లోటు? అనేక సంవత్సరాలకు. అంటే మన భాషలో ఇలాగ చెప్తాను, మన భాషలో ఇలాగ ఏంటనంటే, రిటైర్మెంట్ అయినంత డబ్బు లేక కూడా నీకే ఇచ్చాను. ఇప్పుడు నన్ను రిటైర్మెంట్ అయిపోయినాను. నాకు మీరు రిటైర్మెంట్ అయితే నాకేటి వస్తుంది, కానీ మామూలుగా చెప్తాను. నేను రిటైర్మెంట్ అయిపోయాను అనుకో, ఇప్పుడు డేవిడ్ గారు ఏటనాలా? ప్రాణమా, తిను, తాగు, సుఖించు. విజయనగరం ఏక నీదే, కరకవల శాఖం నీదే, నీ ఇష్టం. తిను, తాగు, సుఖించు. అనేకమైన సంవత్సరాలు, ఒకరోజు కాదు, తరగని ఆస్తి అంటారు కదా, అంత ఆస్తి నీ కొరకు సమకూర్చబడి ఉన్నది. అసలుకి ఆస్తి ఎక్కువైనప్పుడు ఏం చేయాల ధనవంతుడు? దేవుణ్ణి ఆరాధన చేయాల. దేవా, ఎంత మంచి దేవుడు అయ్యా, మా నాన్న తీసుకున్న తర్వాత నాకు ఈ ఆస్తి ఇచ్చావు. నువ్వు నిజంగా మంచి దేవుడు. దీనికి నన్ను ఏడు చేసావు, అలసడిగా చేసావు. ఇంకా నీ కొరకు నేను బ్రతికితే ఇంకా నాకు ఆశీర్వాదము ఇస్తావు అని చెప్పాలి కదా. దానికి బదులుగా ఏడు చేసాడనంటే, తిను, తాగు, సుఖించు, నీ ఇష్టం, జలసాలు చెయ్యి. డబ్బులు ఎక్కువైపోయినప్పుడు ఫ్రెండ్స్ కూడా ఏమైపోతారు? ఎక్కువ అయిపోతారు. 100 రూపాయలు ఉంటేనే నలుగురు వస్తారు కదా. మరి అంతకంటే ఎక్కువ ఆస్తున్నప్పుడు ఎంతమంది వస్తారు? ఇంకా ఎక్కువ మంది వస్తారు. ఇప్పుడు డబ్బులు ఎక్కువైపోయినాయి కాబట్టి అదుపు అడ్డు లేకుండా మనిషి ఏమైపోతున్నాడంటే తన ఇష్టానుసారంగా జీవిస్తున్నాడు. విలాసవంతమైన జీవితం. ఏ జీవితం? విలాసవంతం. అందుకనే ఇప్పుడుండిన యవనస్తులు కూడా దేని మీద మనసు పెట్టారంటే ఆ డబ్బు పైన మనసు పెట్టారు. డబ్బు పైన. ఆ డబ్బు కొరకు ఏ పనైనా చేసేస్తాను, ఏ పనైనా చేసేస్తాను. ఉదయాన్నే ఒక బ్రదర్ పేరు చెప్పేవరా? పేరు ఒకసారి అన్న మన 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 హెబ్రోన్ చర్చే, మన హెబ్రోన్ చర్చి పక్కకి వెళ్ళి ఆ రాత్రి వాళ్ళ ఇంట్లోనికి వెళ్ళాడు అన్న. ఆయన పేరు కూడా యేసు పేరే. వాళ్ళ బాబు పట్టుకున్నాడు అన్న. అప్పుడు అన్న అక్కడ నుండి, అన్న ఎక్కడ ఉన్నాను అన్నాను. అమ్మో అది మనవలే అనండి. వాళ్ళ నాన్న ఆ సంఘానికి పట్టుకున్నారు. ఎందుకు ఈ మాట లేకుండా చెప్తున్నానంటే, ప్రభు మాటలు మనిషి జీవితాన్ని కడతాయి, మంచి మార్గంలోనికి నడిపిస్తాయి. చెడ్డ మార్గానికి వెళ్ళాలంటే ఏటి చెయ్యక్కర్లే. ఒక ఆయన ఇలాగ ప్రశ్న వేసాడు, అన్నయ్య నేను నరకానికి వెళ్ళాలంటే ఏటి చేయాలని. ఏటి చెయ్యక్కర్లేదురా, అలాగే ఉండి పట్టుంటే అలాగే ఎక్కడికి వెళ్ళిపోతా. నరకానికి వెళ్ళాలంటే ఏటి చేయలేటి. పరలోకానికి వెళ్ళాలంటే మాత్రం ఆదివారం ఆరాధనకు రావాలి, శుక్రవారం సంఘ ప్రార్థనకు రావాలి, కాటేజ్ ప్రేయర్లకు రావాలి, గృహ కూడికలకు రావాలి, ఇంకేటి మధ్య మధ్యలో ఏ ప్రార్థన పెడతాము, ఇవన్నిటికీ రావాలి.
మరి నరకానికి వెళ్ళాలంటే ఏటి అవసరం లేదు, వెనక్కి వెళ్ళిపోవచ్చు. కుటుంబంలో నెమ్మది లేకుండా పరిస్థితులు ఎదురవుతున్నప్పుడు ఎందుకు కుటుంబంలో నువ్వు సంఘాన్ని పిలిపించుకొని ఉపవాస ప్రార్థన పెట్టించుకోవు? ఉపవాస ప్రార్థనకి ఎంత ఖర్చు అవుతుంది? ఏటి అవ్వదు కదా. ఉపవాస ప్రార్థన ఖర్చు ఏటి అవుతుంది ఏటన్నా? ఉపవాస ప్రార్థన ఖర్చు ఏటి అవుతుంది? సైతానుడు నిన్ను పట్టి పీడించేస్తుంటే యోవేలు రాసిన గ్రంథం 1వ అధ్యాయం ఏకం చదివితే గొంగర పురుగులు, పసర పురుగులు, చీడ పురుగులు, ఇవేకం మిడతలు, ఇవేకం వచ్చి వాళ్ళని సర్వనాశనం చేస్తుంటే చదువుతారు ఆ మాట. 1వ అధ్యాయం 4వ వచనము. 1వ అధ్యాయం 4. గొంగర పురుగులు విడిచిన దానిని మిడతలు తినేస్తున్నాయి, మిడతలు విడిచిన దానిని పసర పురుగులు తినేస్తున్నాయి, పసర పురుగులు విడిచిన దాన్ని చీడ పురుగులు తినేస్తున్నాయి. చాలు, ఇది పరిస్థితి. ఒకదాని మీద ఒకటి, ఒకదాని మీద ఒకటి, ఒకదాని మీద ఒకటే. ఆయన పురుగులకి ఆజ్ఞాపించాడు, వెళ్ళి పడండి వాళ్ళ మీద అని. ఆ దండు వచ్చి నాశనం చేస్తుంటే మనుషుడు ఇంకా మేల్కొని దేవుని వైపు తిరుగుతాడేటని దేవుడు చూస్తున్నాడు. అర్థమవుతుందా? శ్రమ మీద శ్రమ, ఇబ్బంది మీద ఇబ్బంది, కష్టం మీద కష్టము, అవమానం మీద అవమానము, నింద మీద నింద. ఏటి నా కుటుంబ జీవితంలో, నా జీవితంలో నాకు నెమ్మది లేకుంటే వేటి చేసి పడేస్తున్నాయి. దేవుని వైపు తిరగాలా లేదంటావా? తిరగాలి. ఆయన అదే చెప్పాడు. 2వ అధ్యాయం 12వ వచనం చదువు నాన్న. 2వ అధ్యాయం 12. ఇప్పుడైనను సమయం మించిపోలేదు, ఇప్పుడైనను ఏటి ఉపవాసముండి ఎక్కడ కన్నీరు కార్చాలా? దేవుని దగ్గర. సంఘాన్ని పిలిపించుకున్నాయా, అమ్మ మీరు అందరు రండి, మా కుటుంబ పరిస్థితి బాగులేదు. ఆ రోజుల్లోని పరిస్థితులు బాగులేనప్పుడు దైవజనుడు సంఘాన్ని పిలిపించుకొని ఇళ్ళంటే ఏడ్చేసేవాళ్ళు. ప్రార్థనలు, సేవకుడు అడుగు పెట్టడం వలన ఈరోజు ఆ ఇల్లు ఆశీర్వదింపబడ్డాయి, దీవింపబడ్డాయి. ఆ ఇంటిలో ఉన్న మనుషులు ఆశీర్వదింపబడ్డారు. ఇప్పుడు మాది ఏజెన్సీ ఏరియా, మాది అనాగరికతమైన పరిస్థితి. నాగరికత లేదు. నాగరికత లేని ఆ పరిస్థితుల్లో దైవజనుడు వచ్చి దేవుని మాటలు చెప్పి ప్రభువుని గురించి తెలియజేసి ప్రార్థన చేయటం వలన మరి ఏజెన్సీలో ఉండినట్టు ఆ ఇల్లు ఎలాగుంటాయి అప్పుడు? పురిలు, గడ్డిలు, అవి భయంకరమైన పరిస్థితి. వాళ్ళు అడుగుపెట్టడం ద్వారా పరిస్థితులు ఏమయ్యాయి? మారాయి. ఉపవాస ప్రార్థనలో శక్తి ఉంది. ఉపవాస ప్రార్థన చేయకుండా నీకేటోటి పడుతుందంటే నీ సుఖము, నీ ధనము నిన్ను ఏడ్చేస్తుంది. ఏం ఉపవాస ప్రార్థన చేస్తలేదు. ఉపవాస ప్రార్థన కొరకే పౌలు అన్నాడు, నా శరీరముని నేను నలగొట్టుకున్నాను. శరీరాన్ని ఏం చేశాను? నలగొట్టుకున్నాను. ఎప్పుడు శరీరాన్ని నలగొట్టుకుంటాము? డాక్టర్ గారు చెప్పాలా, అమ్మా నువ్వు ఒక 4 రోజులు తినకుంటుంటే మంచిది అని అంటే అప్పుడు తినకుంటుండాలని ఆయన చెప్పినప్పుడు అప్పుడు పాస్టర్ గారు గుర్తుకొస్తారు. అన్న ఒక 4 రోజులు ఉపవాస ప్రార్థన పెట్టేస్తారు రేటి. అలాగా ధనవంతుడికి ఉపవాస ప్రార్థన ఏంటో ఆయనకి తెలుస్తుందా? దేవుణ్ణి అసలు స్తుతించలేదు. తిను తాగు సుఖించి నీ ఇష్టం, విలాసవంతమైన జీవితం అని. అటువంటి పరిస్థితుల్లో ఒకదాని మీద ఒకటి వచ్చి మనిషిని ఏడ్ చేస్తున్నాయంటే నెమ్మది లేకుండా చేసి పడేస్తున్నాయి. అక్కడ 4 గుంపులు వచ్చేట. గొంగల పురుగులు, మిడతలు, పసర పురుగులు, చీడ పురుగులు, ఇవి ఏకమొచ్చి వాళ్ళు సర్వనాశనం చేస్తుంటే ప్రభు అన్నాడు, మొత్తులారా మేలుకొని మీ బిడ్డల కొరకు మీరు కన్నీరు కార్చండి, రోధించండి. వాళ్ళ కొరకు తల్లిదండ్రులుగా మనం బిడ్డలకి ఇచ్చేది ఆస్తి కాదు, దేవుని యొక్క ఆశీర్వాదము. ఆస్తి ఎలాగో నేను పోతే ఎలాగో ఆస్తి
వాళ్ళకే వెళ్తుంది. కానీ నేనున్నప్పుడు వారికి ఇచ్చేది ఏంటంటే దైవాశీర్వాదము, ప్రార్థన, భక్తి, పాటలు, దేవుని గుర్చిన పని వాళ్ళకి నేర్పి వదిలేస్తే నేను లేనప్పుడు కూడా దానిలో వాడేమవుతాడు, నిలిచి ఉంటాడు. అందుకే ఆయన అంటున్నాడు, ధనవంతుడు ఒకడు ఉండెను, అతడు సన్నపు నార బట్టలు వేసుకొని ఓదారంగు వస్త్రాలు వేసుకొని సుఖిస్తున్నాడు, బహుగా సుఖిస్తున్నాడు. తినటానికి ఏటి తక్కువ, ఏమీ తక్కువలే, ఏమీ తక్కువలే. మన బ్రదరు మంది ఊర్లో ఉన్నోళ్ళు, ఈదులో ఉన్నోళ్ళు, సంఘంలో ఉన్నోళ్ళు అందరూ అంటారు, డేవిడ్ అన్నా ఏటా నెలకు పెంచేవన్నా అని అంటుంటారు. ప్రతి ఒక్కడు ఏటి చూపెడతాడు, ఏడ్చి దాన్ని పూడ్చి వేయడానికి చాలా కష్టం. ఆయన్ని బాగు చేయలేము కూడా. ఎందుకనంటే ఆ వయసు దాటిపోద్ది, ఆ కొట్టే వయసు దాటిపోద్ది, సరిదిద్దే వయసు దాటిపోద్ది. సుఖానికాడు విలాసవంతానికి అలవాటుపడి ఇంటి దగ్గరేమో మేకలాగా ఇలాగంటాడు, ఈదులోనికి వెళ్ళిచ్చి పుల్లాగా ఏయ్ అని గాండ్రేస్తున్నాడు. ఆ స్వభావం ఇంటి దగ్గరికి వచ్చేకలా. అందుకనే వీళ్ళు పెంచినప్పుడు, పిల్లలు పెంచినప్పుడు, నెక్స్ట్ ఏదైనా వాళ్ళకి ఇచ్చినప్పుడు అది దేని కొరకు వాళ్ళు ఉపయోగిస్తున్నారు అది మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి. ఇవ్వు 1000 రూపాయలు కాదు 2000 ఇవ్వు, 2000 కాదు 1,00,000 ఇవ్వు, కానీ అది దేనికి యూజ్ చేస్తున్నాడు అది గ్రహించాలి. ఆడు సుఖానికి అలవాటు పడిపోయాడా, అన్ని పరీక్ష చేయాలి, పరిశీలన చేయాలి. నేను రేపు పొద్దుట లేనప్పుడు ఈ జీవితాన్ని కట్టుకోగలుగుతాడా లేదా, మంచి పనికి అలవాటు పడ్డాడా లేదా అని. అందుకు ఇక్కడ ఏమని రాశాడనంటే, ధనవంతుడు బహుగా సుఖపడుచుండెను, ఏమి తక్కువ లేదు, తినడానికి ఏమీ తక్కువ లేదు, బహుగా, బహు సుఖం. చూడు పిల్లోడు నేర్పలేదా పాస్టరా, హాలు మర్రెండు అట్నుండంటే అప్పుడు అందుకే చాలామంది అంటారు, మా నాన్న నాకు అసలు కాలే దించనివ్వలేదు. అబ్బా ఏటి దించలేదు, కాలు దించనివ్వలేదా, ఎంత ఎంత సుకుమారి అంటారు కదా, అది నేర్పితే దానివల్ల నా జీవితానికి ఏటి కలుగుతుంది, నష్టం. అందుకని బైబిల్లో ఈ వాక్యం టైం అయిపోతుంది కానీ నేను చదవను, చెప్పేస్తున్నా. మామూలుగా బద్ధకముగా పనిచేసినట్టు వాడికి
దరిద్రము అతి వేగంగా వస్తుంది. సోమరివాడు పస్తు ఉంటాడట. ఏటి ఉంటాడట? పస్తు. వీడికి ఏ పని ఉండదు, ఏ ఉద్యోగం చేయడు, ఊరి మీదే. చదివేది ఎక్కువే, చేసేది మాత్రం చెప్పడానికి అందరికీ చెప్తుంటున్నాడు. ఏంటని? నేను ఎంత చదివాను అని. వీడు పస్తు ఉండడానికి గల కారణం ఏంటంటే ఏ ఉద్యోగం చేయడు. అసలు యేసు ప్రభు వారు దేవాతి దేవుడు ఏటి చేసాడమ్మా? దేవుడే పని చేశాడు. నేను 1993, 92 ఆ టైంలో మ్యాగజైన్ రాసేవాడిను. ఎబినేజర్ అనే మాసపత్రిక, ప్రతి నెల మాసపత్రిక రాసేవాడిను. ఎబినేజర్ అనే మాసపత్రిక మ్యాగజైన్. ఆ రాసినప్పుడు ఒక మంత్ ఆ మ్యాగజైన్లో ఒక టైటిల్ పెట్టాను, దేవుడు కూడా పని చేశాడని. అప్పుడు ఒక డాక్టర్ గారు అన్నారు, అన్న ఇది విచిత్రంగా రాశారన్న, దేవుడు కూడా ఏం చేశారు? పని చేశాడు. దేవుడే పని చేస్తే ఆయన ఎన్ని దినాలు పని చేశాడు? దేవుడు 6 దినాలు పని చేసి 7వ దినాన దేవుడే పని చేస్తే నేను ఇంకెంత పని చేయాలా? పని చేయాలని దేవుడు 6 దినాలు పని చేశాడు, 7వ దినాన్ని ఏం చేశాడు? విశ్రాంతిని తీసుకు. పని చేసే పిల్లలు లేరు ఇప్పుడు. ఉదయకాలాన్న ఎండలో కనబడిన ఉంటోలే దొరకట్లేదు ఇప్పుడు. నేను అటునుండి ఇటు వస్తుంటే వెళ్ళాలమ్మా దేవుని పని, మరి శుక్రవారం కదా ప్రార్థనకు అందాలని. అమ్మో బాబోయ్, ఇదేంటి ఇలాగ అగ్గిలేక. ఇప్పుడు ఇలాగైతే పూర్వదినాల్లో మా అమ్మగారు వాళ్ళ టైం అప్పుడు ఉదయాన్నే క్యారేజ్ పట్టుకొని వెళ్ళి మళ్ళీ సాయంకాలము 5 గంటలకు పొలం నుండి వాళ్ళు ఎంత వడదెబ్బాలు తినేవాళ్ళు. అందుకు వాళ్ళు 80-90 సంవత్సరాలు బ్రతికారు. అర్థమవుతుంది? ఎండ తగిలి వారము అంటే కారణం ఏంటంటే శరీరము సుఖానికి అలవాటు చేసావు. శరీరం దేనికి అలవాటు చేసా? సుఖానికి. సుఖమిస్తాడు దేవుడు. ఒక ఏజ్ వస్తుంది, ఒక వయసు వస్తుంది. 60 సంవత్సరాలు అయిపోయిన తర్వాత అందుకే ఇప్పుడు ఏంటంటే వాళ్ళ దగ్గర పైసలు లేవని పెంచేసారు వాళ్ళు. అంటే మంచి ఏజ్ అది 60 సంవత్సరాలు. అసలు సేవకుడికి కూడా ఎన్ని సంవత్సరాలు? 60 సంవత్సరాలే. సంఖ్యాకాండంలోనే ఆ మాటలు నిజమేనన్నా. సంఖ్యాకాండంలో ప్రధాన యాజకుడు 60 సంవత్సరాలు మాత్రమే సేవ చేయాలి. 60 సంవత్సరాలు అయిపోయిన తర్వాత సేవకుడు ఉండిపోవాలి. ఈ మాటలాకము సంఖ్యాకాండంలో అవి రాసి ఉంచుతారు. రిటైర్మెంట్ దైవజనుడు ఏజు 60 సంవత్సరాలు అయ్యేసరికి లేట్ చేయాలి. 60 సంవత్సరాలు దేవుడి వ్యాఖ్య ఒక నియమాన్ని పెట్టాడు. సరే, నా ఉద్దేశాన్ని ఒక్క మాటని చదివేస్తాను. రండి, దేవుని యొక్క మాటలు ఏంటనంటే, లాజరును ఒక దరిద్రుడు ఉండెను. దరిద్రుడు అనగా దీనుడు అని అర్థం. దరిద్రుడు అనగేటి
దీనుడు. బైబిల్లో కొన్ని మాటలు త్వరితంగా మీరు తీస్తారంటే వేగంగా నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. బైబిల్లో కొన్ని మాటలు చదువుతాము. ధనవంతుడు సుఖపడి నష్టపోయాడు, కానీ దరిద్రుడు సుఖపడలేదు, కష్టపడ్డాడు, కానీ లాభము సంపాదించుకున్నాడు. దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకున్నాడు. దేవుని రాజ్యానికి హక్కుదారుడయ్యాడు లాజరు. దేవుని రాజ్యములో దేవుని కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు. దేవుని యొక్క మాటలు చదువుతున్నాను, దేవుని మాటలు చదువుతున్నాను వేగంగా. రండి. దీనుడు వలన వచ్చే లాభం ఏంటి? దీనత్వం వల్ల కలిగే లాభం ఏంటి? కీర్తన రాసిన గ్రంథం 34:6 దావీదు తన యొక్క జీవితంలో మంచి మాట చెప్పాడు. ఈ దీనుడు మొరపెట్టగా, నెంబర్ 1, దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకిస్తాడు. నెంబర్ 1. నెంబర్ 2, దేవుని మాటలు చదివేస్తున్నాను. సామెతల గ్రంథం 3వ అధ్యాయము, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 34వ వచనం. 3వ అధ్యాయము 34. దీనులు ఎడల ఆయన దయచూపును. 1, దీనుడు మొరపెట్టగా ఆలకిస్తాడు. 2, దీనులు ఎడల దయచూపుతాడు. 3, దేవుని యొక్క మాటలు. కీర్తన రాసిన గ్రంథం 147వ అధ్యాయము 6వ వచనము. కీర్తనలు 140. యెహోవా దీనులను లేవనెత్తువాడు, దీనులను లేవనెత్తివాడు. 3. 4, యెషయా గ్రంథం 57:15 వచనం. యెషయా గ్రంథం 57:15. ఆయన దీనుల యొద్ద నివసించువాడు, దీన మనసు గల వారి యొద్ద ఆయన నివసించును అని రాశాడు. ఇదేనే నెంబర్ 4. నెంబర్ 5, దేవుని యొక్క మాటలు చదువుతున్నాను. కీర్తనలు 149వ అధ్యాయము 4వ వచనము. యెహోవా తన ప్రజల యందు ప్రీతి గలవాడు, ఆయన దీనులను రక్షణతో అలంకరించెను. దీనులను రక్షణతో అలంకరించెను. ఎన్ని మాటలు చదివాం? 5. నెంబర్ 1, ఆయన దీనులు మొరపెట్టగా ఆలకిస్తాడు. నెంబర్ 2, దీనులు ఎడల ఆయన దయ చూపుతాడు. నెంబర్ 3, దీనులను ఆయన లేవనెత్తివాడు. నెంబర్ 4, దీనులు ఎడల ఆయన ఏడ్ చేస్తాడు. నెంబర్ 5, దీనులను రక్షణతో ఆయన ఏడ్ చేస్తాడు, అలంకరించేవాడు. నెంబర్ 6, దేవుని యొక్క మాటలు చదివేస్తున్నాను. యెషయా గ్రంథం 66:2 వచనం. 66:2 సెలవిచ్చుచున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయం కలిగి నా మాట విని వణుకుచుండెను. చాలు. దీనుల ఎడల దృష్టి నిలిపినవాడు. దీనుల మీద ఏటి నిలిపినట్టు వాడు? దృష్టి నిలిపినట్టు వాడు. నెంబర్ 6. నెంబర్ 7, దేవుని యొక్క మాటలు చదువుతున్నాను. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 6వ వచనము. 4వ అధ్యాయం 6వ వచనం. 4వ అధ్యాయం 6వ వచనం. ఆయన ఎక్కువ కృపనిచ్చెను, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి, అంతే, దీనులకు ఏటేస్తాడు? కృప అనుగ్రహించేవాడు. దీనులకు కృప అనుగ్రహించినట్టు వాడు. చూసావా? లాజరుకి దేవుడు ఈ 7 విషయాల్లో కూడా సహాయపడ్డాడు. 1, ఆయన మొరను ఆలకించాడు. 2, దయ చూపించాడు, లేవనెత్తాడు, రక్షణతో అలంకరించాడు. ఇంకేట్ చేశాడు? లాస్ట్ మాట, కృపనిచ్చాడు. ఏమిచ్చాడు? ఎంత గొప్ప భాగ్యం! ఈ దీనుడికి ఎవరు కృప ఇస్తారు? ఎంత కృప! దేవుని రాజ్యానికి వచ్చినంత కృప, దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకునే కృప, దేవుని రాజ్యాన్ని తాను ఏడ్ చేసే కృప, పరిపాలించే కృప. దీనుడు ఒకరోజు ఈ రాజ్యాన్ని ఏడ్ చేస్తాడు,
పరిపాలన చేస్తాడు. ఎన్నేండ్లు? 1000 ఏండ్లు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 6వ వచనం చివరికి ఒక మాట చదివి 5వ వచనం నుండి చదువుతావు నాన్న, లేక 4వ వచనం నుండి చదువు నాన్న. 4వ వచనం. అతడు సింహాసనములను చూచి తిని దాని ప్రతిమక నేను నమస్కారము చేయక తమ నొసలయందు వేయించుకొను తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము, దేవుని వాక్యము నిమిత్తము వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా ఏం చేశారు? రాజ్యం చేశారు. ఎంత గొప్ప సంగతి! ఒకరోజు క్రీస్తుతో కూడా ఎన్ని సంవత్సరాలు? రే, తినడానికి ఒకప్పుడు నీకు భూమి మీద తినలేదు కదా డేవిడ్, సరైన వస్త్రధారణ నీకు లేదు కదా. ఈరోజు నన్ను ఏం చేస్తాను? నువ్వు పరిపాలన చేస్తాను. 1000 సంవత్సరాలు ఒకరోజు 1000 ఏండ్ల పరిపాలనలో ఏం చేస్తావు? క్రీస్తుతో కూడా రాజ్యం చేస్తావు. ఈయన ధనవంతుడే, ఈయన వాకట నిలబడినట్టు వాడే. కానీ పరిస్థితి ఎంత తారుమారైందంటే, లాజరు దుక్కు చూసి ఇప్పుడు ధనవంతుడు అంటున్నాడు, అబ్రహామా ఆ లాజరును పంపించు. ఆయన చిటికెడు వేలు ముంచి నా దాహాన్ని ఆయన ఏం చేస్తాడు? తీరుస్తాడు. నా దాహాన్ని తీరుస్తాడు. ఆయన ఏం చేస్తున్నాడు? దప్పిగొనుచున్నాడు, దాహము కొనుచున్నాడు. అక్కడ ఏమని రాబడిందంటే యాతన పడుచుండెను. అలాగనే ఉందా? ఏటు పడుతున్నాడు? ఎక్కడ యాతన ఉండదు. భూమి మీద ధనవంతుడికి ఎక్కడేమి యాతన? ఇక్కడ యాతనలు లేవు, బాధలు లేవు, వేదనలు లేవు, కష్టాలు లేవు, ఏమి లేవు. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అన్నీ పడుతున్నాడు. అక్కడ ఇక్కడ వేసిన డ్యాన్స్ లేక ఇంకా మించింది అక్కడ. ఏ డ్యాన్సు చెప్పు? ఇక్కడ ఎన్నో బ్రేక్ డ్యాన్సులు, సిక్ డ్యాన్సులు, అదేదో డ్యాన్సులు ఉన్నాయి. వీటన్నిటికీ మించింది అక్కడ ఒకటి ఉంది. అగ్నిలో ఏ డ్యాన్స్ అక్క? అగ్ని డ్యాన్స్ అట్ట. మంచి పేరు పెట్టావక్క. బోరుమని కేకలేస్తున్నాడు, యాతన పడుతున్నాడు. అయ్యో, ఈ అగ్నిలో నుండి నన్ను తప్పించినాడు ఆవిడ లేడు. మరలా తీరం మోసి వచ్చి అక్కడ చెప్తున్న మాట ఏంటో తెలుసా? నన్ను ఒక్కసారి భూమి మీదకి పంపిస్తే మా అన్నయ్యలు ఉన్నారు, వాళ్ళకి చెప్పేసి వచ్చేస్తాను అంటున్నాడు. తెలివి. దాన్ని ఏ తెలివి అంటే అధిక తెలివి అంటారు కదా. అందుకే సామెతల్లో ఒక మాట ఉంటుంది, కన్నులు నెత్తి మీదకి వచ్చిన తరమ కలదు. చదువుతావు నాన్న? సామెతల గ్రంథం 30వ అధ్యాయము 15వ వచనమా? చదువు. సామెతల గ్రంథం 30వ అధ్యాయం. కన్నులు నెత్తికి వచ్చిన వాళ్ళకి ఏటి వచ్చింది? కన్నులు నెత్తికి అంటే ఏటమ్మా? ఒకప్పుడు కూడు ఉండదు, ఇప్పుడు కూడు దొరికేసే కల్లా ఎలాగుంటుంది? నేను ఇప్పుడు సింగనాపురం నుండి వచ్చాను. విజయనగరంలో నా బిల్డప్ రే, అక్కడ పరిస్థితి ఏంటి? కూడలేని నీకు విజయనగరం వచ్చాక ఎంత బిల్డప్పా? కళ్ళేటొచ్చి అందుకే ఆయన అంటున్నాడు, కన్నులు నెత్తి మీదకి వచ్చిన తర్వాత ఇంకొక మంచి మాట ఉంటుంది. దానియేలు రాసిన గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనం చదువుతావు నాన్న. తెలివి ఏమైపోయిందట? అధికమైపోయిందట. చదువు నాన్న. 12:4 వచనం. ముద్రించు, నలుదిశలో సంచరించినందున తెలివి ఏమైపోయింది? నీకేటి తెలుసండి? అటు ఇటు తిరుక్కొని వస్తుంటారు వీళ్ళు. తెలివి ఏమైపోయింది? అధికమైపోయింది. కన్నులేమో నెత్తికెక్కే. భూమి మీద ఉన్నప్పుడు వాకటి పడి ఉన్నంటోడికి పట్టెడు అన్నము లేకపోతే ఒక రొట్టె ముక్క
రొట్టెక మేసక్కర్లే. ఎంత ఒక రొట్టె ముక్క ఇవ్వడానికి ఇది అయిపోతుంది అంటాడు. ఇప్పుడేమో నా దాహం తీర్చడానికి ఎవరిని పంపించా? రోజు ఎక్కడున్నాడు? ఇంటి వాకిట పడి ఉన్నంటాడు. కుక్కలు వచ్చి ఆయన కురుపుల నుండి నాకుతున్నాయి అవి ఆ రసుల్ని. అంత అసహ్యమైన జీవితం జీవించినట్టు వాడు ఒకరోజు రానే వచ్చింది. ఏం చేస్తున్నాడు ఇప్పుడు? యాత్ర పడుతున్నాడు ఈయన. కుక్కలు నాకినంటాడు. ఏటయ్యాడు? రోమున అనుకున్నాను. నా తండ్రి అయిన అబ్రాహ్మా అని అంటున్నాడు. మళ్ళీ వాక్యాలు బాగా తెలుసు గురువుగారికి. బైబిల్ బాగా నేను అనుకుంటున్నాను బైబిల్ పండితుడు కాల, ధర్మశాస్త్ర ఉపదేశకుడు కాదు. అన్నీ తెలుసు. అన్నీ తెలిసినట్టు ఏమైపోయాడు? నరకానికి వెళ్ళిపోన్నాడు. దీనంగా బ్రతికినట్టు వాడు, తను తాను తగ్గించుకున్నట్టు వాడు, తాను విధేయత చూపించినట్టు వాడు. దేవా ఆకాశం వైపు నువ్వు కనులెత్తుటకు ధైర్యం చాలదన్నట్టు ఇప్పుడు ఏమయ్యాడంటే, అందుకే ఆయన అంటున్నాడు, ఒకరోజు మనము దీనత్వం కలిగి బ్రతికితే ఒకరోజు ఎవరితో వెళ్తాము? క్రీస్తుతో పాటు 1000 ఏండ్లు మనం ఏం చేస్తాము? పరిపాలన చేస్తాం. అటు కృపా సహాయం పరిశుద్ధాత్మ దేవుడు మన అందరికీ అనుగ్రహించును గాక.